హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లమర్రి కృష్ణారెడ్డి. జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ, అది ఎవరైనా సరే, ఇండియన్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఇండివిజువల్గా అయినా కానీ మనకి ఎలా ఉంటుందంటే మెంటాలిటీ, మనకు ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఏదైనా అంశం కానీ మనకు నచ్చలేదంటే అది ఎంత అద్భుతంగా ఉన్నా కానీ మనకు కంటకు కనిపించదు అనమాట. మనకు నచ్చింది, మనం మెచ్చేది మాత్రమే మనకు ఆహా ఓహో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. అది తప్పేం లేదు, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం, వారి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం ఎవరూ కాదనలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, జనరల్గా నేను మీలాగే అందరిలాగే రాజకీయాలు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. అన్ని పేపర్లో ఏమొస్తుంది, యూట్యూబ్ ఛానల్స్లో ఏమొస్తుందని చెప్పేసి గమనిస్తూ ఉంటాను. మనకి ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ ఉన్నాడు, మా శ్రీనన్న. నాకు కూడా అప్పుడప్పుడు వాట్సాప్లో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటా. ఆయన కూడా పాపం మంచి చెడు అడుగుతూ ఉంటాడు. ఇందాక ఒక వీడియో చూశాను, ఆయన పెట్టింది. ఏమంటాడంటే, నేరం ఒప్పుకున్న సాక్షి పత్రిక దేశంలో ఉన్న చెత్త పత్రిక, ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి సాక్షి పత్రిక గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు. సరే ఏంటబ్బా అంత విస్తుగొల్పే ప్రూఫ్స్ ఏంటి, అసలు ఇంత చెత్త పత్రిక అంటున్నాడు ఏంటా అని చెప్పేసి విందాంలే అని చెప్పేసి ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే కొండంత అవి ఎలకను పట్టినట్టు మసీనాన్ని ఏమంటాడంటే, సుప్రీంకోర్టు నేను ఒక కేసులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందా అంటే, దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎందుకు వస్తున్నారు, రాజకీయాలు నేరమయం అయిపోయాయి, ఇది దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య అని చెప్పారంట. చెప్తే దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాగా హైలైట్ చేశారు. సాక్షిలో మాత్రం ఎక్కడా రాయలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడి మీద కేసులు ఉన్నాయి కాబట్టి రాయలేదు. ఇది సాక్షి ఒప్పేసుకున్నారు, సాక్షిలో రాసేశారు కాబట్టి ఒప్పేసేసుకున్నారు అని చెప్పేసి అన్న లాజిక్ అనమాట. ఎవరు, మన న్యూట్రల్ జర్నలిస్టు శ్రీనన్న లాజిక్. శ్రీనన్న నాకు అర్థం కాదు, మీరు ఏది చెప్పినా వ్యూవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు నమ్మేస్తారులే, వాళ్ళు గొర్రెలు అనే ఫీలింగ్లో ఉన్నారా, లేకపోతే మనకి సాక్షి నచ్చదు, వైసీపీ నచ్చదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నచ్చదు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి కాసేపు అట్లాగా నిన్న పృథ్వీ వాడు వీడు ట్రోల్ చేశారు కదా, అట్లే మనం కూడా ట్రోల్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు అన్న. సాక్షిలో రాసినా రాయకపోయినా ఆ రూల్ అనేది ఏది సుప్రీంకోర్టు అయితే స్టేట్మెంట్ ఇచ్చిందో, దోషులుగా తేలిన వాళ్ళని రాజకీయాల్లో కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు లేదా అంతకన్నా లోపు శిక్ష పడితే కనుక ఆ శిక్ష పూర్తయిన 6 సంవత్సరాల వరకు కూడా ఎవరు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం కూడా ఈ రూల్ వర్తిస్తుంది. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉంటుంది. మీకు కావాలంటే నేను ఆ కాపీ పీడిఎఫ్ చేసి పంపిస్తాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్లో ఏది ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్లస్ దాని తోడు ఇప్పుడంటే బీజేపీతో ఉంది, కానీ ఒకప్పుడు కాంగ్రెస్ సంఖ్య ఎక్కింది. ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిపి పెట్టిన కేసుల్లో దాదాపు 12-13 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క కేసు నిరూపించలేకపోయారు. వాటిపై పెట్టిన ఛార్జ్ షీట్లు కూడా ఒక్కొక్కటి విగిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నిందితుడు మాత్రమే, అంటే ఆయన పైన ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అలానే మనం మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మహానుభావుడు గారు, ఆయన మీద కేసు ఉంది, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన కూడా నిందితుడే. రేపటి రోజున ఆ కేసు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అది ఇప్పుడల్లా తేలనివ్వడు అనుకోండి. రేపటి రోజున శిక్ష పడితే ఆయన కూడా ఈనాడులో రాసిన, ఆంధ్రజ్యోతిలో రాసిన ఆయన కూడా పోటీ చేయడానికి అనర్హుడే అవుతాడు. ఎప్పుడు కేసులో శిక్ష పడిన తర్వాత వాళ్ళు దోషులు అని తేల్తారు కాబట్టి, దోషులు అని తేలిన తర్వాత పోటీ చేయడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండదు. అంతే తప్పించి ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో రాశారు కాబట్టి చంద్రబాబు నాయుడు మహానుభావుడు, సాక్షిలో రాయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేరం ఒప్పుకుంటున్నారు, అందుకే ఆయన పోటీ చేసే హక్కు లేదు, లాంటివి ఏం చెప్పమన్నా నువ్వైనా నాకైనా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో ఎవరికైనా రాజ్యాంగం ఒకటే ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఇదే సాక్షి పత్రికలో ఈరోజు అడిగారు, మేము ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనుక్కుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేము చూస్తూ ఊరుకోం, రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఎలా అని కూడా రాశారన్న. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం, అలానే ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను తీసుకుంటున్నారు, కార్పొరేటర్లను తీసుకుంటున్నారు, వీళ్ళందరినీ తీసుకుంటున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి తీసుకొని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా మీరు వెయిట్ ఎందుకు వేయట్లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు మేము వెయిట్ చేస్తే చూస్తా ఊరుకోని కూడా ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. అది సాక్షి పేపర్లో రాశారు. మరి అది మన ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఎందుకు రాలేదు, ఒకవేళ వచ్చిన బ్యానర్ ఐటమ్ ఎందుకు రాలేదంటే మీ దగ్గర కూడా సమాధానం ఉండదు. ఇకపోతే రెండో మాట మాట్లాడుతూ,
ఆంధ్రజ్యోతి ఈనాడులో లడ్డూకి సంబంధించిన అంశం గురించి రాశారంట, సాక్షిలో రాయలేదంట. ఎందుకంటే సాక్షి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. అన్న సీనన్న, జనానికి నువ్వన్నా నిజం చెప్పన్నా కనీసం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నిజంగా నలుగురిని అరెస్ట్ చేసుంటే వాళ్ళు వైసీపీ వాళ్ళనో లేదా వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళనో మీరు హడావుడి చేసేది మామూలుగా ఉండేదా? ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు 2024 ఎన్నికల ఫలితాలు వచ్చే జూన్ 4, 2024 తేదీ వరకు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన డైరీలకు సంబంధించిన నెయ్యి 1 గ్రామ్ కూడా తిరుమలకు వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాళ్ళ టెండర్ అమల్లోకి వచ్చింది. వాళ్ళు సప్లై చేశారు. సప్లై చేసినప్పటికీ కూడా ఆ టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపించారు. పంపించిన తర్వాత అసలు ఎందుకు ఇవి టెస్టుల్లో ఫెయిల్ అయినాయి, వీళ్ళు నిజంగానే ఏమైనా కల్తీ చేశారా అని వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలోనే వీళ్ళని అరెస్ట్ చేశారు తప్పించి, మీరు నిజంగా ఇందులో వైసీపీ పాత్ర ఉంది, వైసీపీ వాళ్ళు అందుకే భయపడుతున్నారు అనుకుంటే మరెందుకు మీరు వాళ్ళు ఏదో ఈ టెండర్లు దక్కించుకోవడానికి డబ్బులు ఇచ్చారనో, లంచాలు ఇచ్చారనో, వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారనో, లేదంటే ఈ కంపెనీల్లో వైసీపీ వాళ్ళ వాటాలు ఉన్నాయనో ఏదో నిరూపించేవాళ్ళు కదా. ఏమీ లేవు. ఎందుకంటే వైసీపీకి దానితో సంబంధం లేదు. కాబట్టి వార్త రాస్తే వైసీపీకి సంబంధం లేదని, రాయకపోతే వైసీపీకి సంబంధం ఉంది కాబట్టి ఒప్పుకున్నామని, నేరం ఒప్పుకున్నారని, ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఏదో పిల్లలు ఆడుకోవడానికి, సెటైర్లు వేసుకోవడానికి పనికొస్తే కానీ జర్నలిజం పేరుతో హుందాగా ఉండడానికి మాత్రం పనికిరావని మీరు మరొకసారి ఇలాంటి వీడియోలు చేసే ముందు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.